హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం క్వారంటైన్ పార్ట్ 2 టెర్మినల్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక జాంబీ మూవీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఓపెన్ చేస్తే ఒక ఫ్లైట్ లాస్ ఏంజల్స్ నుంచి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. కథలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే జెన్నీ అండ్ పౌలా వీళ్ళిద్దరూ ఫ్లైట్ అటెండెంట్స్. ఫ్లైట్కి కెప్టెన్ ఫారెస్ట్ అండ్ విల్సీ ఏమో కోపైలట్. ప్యాసింజర్స్ విషయానికి వస్తే జార్జ్ అనే టీనేజర్, బెవ్ అండ్ తన హస్బెండ్ డాక్టర్ కింగ్స్టన్. అతనికి పార్కిన్సన్స్ డిసీజ్ ఉంటుంది, సో అతను కదలలేడు, మాట్లాడలేడు. షైలా అనే ఆర్మీ మెడిక్, లూయిస్ అనే ముసలామా అండ్ తన క్యాట్, నెయిల్ అండ్ సూజన్ అనే ఇద్దరు కపుల్, హార్స్ట్ అండ్ నికా అనే మరో జంట. వీళ్ళతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ప్రెస్టన్ ఉంటాడు. హెన్రీ అనే ప్యాసింజర్ తన హ్యామ్స్టర్స్ని ఒక బాక్స్లో తేవడంతో వాటిని పైన పెట్టడానికి రాల్ఫ్ హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఒక హ్యామ్స్టర్ రాల్ఫ్ని కరుస్తుంది. మనోడు దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ కేజ్ స్టోరేజ్ బిన్ దగ్గర పట్టట్లేదని దాన్ని కార్గోలో పెడదామని ఫ్లైట్ అటెండెంట్ అంటది. సో ఇక దాన్ని కార్గోలో పెడతారు. ఈ ప్యాసింజర్స్తో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. కానీ నెయిల్ మాత్రం ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇక జెన్నీ అక్కడికి వచ్చి ఆల్రెడీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, ఫోన్ ఆపేసేయండి అని చెప్తుంది. కానీ వాడు మాత్రం వినకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇక హెన్రీకి కోపం వచ్చి నెయిల్తో గొడవ పడతాడు. ఇద్దరూ అలా గొడవ పడుతుంటే ఎవరి సీట్లో వాళ్ళు సైలెంట్గా కూర్చోకపోతే ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఇద్దరూ అరెస్ట్ అవుతారని జెన్నీ చెప్పడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. కట్ చేస్తే కాసేపు అయ్యాక హెన్రీ న్యూస్ చూస్తుంటే సిడిసి వాళ్ళు లాస్ ఏంజల్స్లో ఒక బిల్డింగ్ని సరౌండ్ చేశారని తెలుస్తుంది. మరోవైపు రాల్ఫ్ బ్యాక్ సీట్లో విచిత్రంగా కూర్చొని ఉండడం జెన్నీ గమనించి వీడికేమైంది ఇలా కూర్చున్నాడని వాడి దగ్గరికి వెళ్తుంది. అయితే రాల్ఫ్ వెంటనే జెన్నీ మీద వామిటింగ్ చేసుకుంటాడు. వాడి నోటి నుంచి నొరగొస్తుంటుంది అండ్ ఫ్లైట్ నుంచి కిందికి దిగాలని అంటుంటాడు. జెన్నీ అండ్ పౌలా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఆ సమయంలో రాల్ఫ్ వామిటింగ్ చేసిన దాన్ని ముసలావిడ పిల్లి తింటది. ఆ పిల్లి దాన్ని తినడం ఎవరూ చూడరు. పౌలాని రాల్ఫ్ దగ్గర ఉండమని చెప్పి జెన్నీ తన బట్టల్ని క్లీన్ చేసుకుందామని వెళ్తది. అయితే 2 నిమిషాలకే రాల్ఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి జెన్నీని కింద పడేసి ఫ్లైట్ని ల్యాండ్ చేయండి కాక్పిట్ డోర్ని గట్టిగా కొడుతుంటాడు. బట్ ప్రోటోకాల్ ప్రకారం అలా చేయడం కుదరదని విల్సీ కాక్పిట్ డోర్ని లాక్ చేసేస్తాడు. ఈ రాల్ఫ్ ఏంటి పిచ్చివాడిలా బిహేవ్ చేస్తున్నాడని హెన్రీ రాల్ఫ్ని ఆపాలని చూస్తాడు. కానీ రాల్ఫ్ ఏం సామాన్యంగా ఉన్నాడా? వాడేం బక్కపీస్ కాదు కదా, ఈజీగా హెన్రీని తోసేస్తాడు. జార్జ్ గాడేమో చిన్న పిల్లోడు, వాడు రాల్ఫ్ని ఆపాలని చూస్తాడు. రాల్ఫ్ వాడిని కూడా తోసేస్తాడు. ఒక్కరి వల్ల రాల్ఫ్ ఆగడని ప్యాసింజర్స్కి అర్థమై అందరూ హెన్రీతో కలిసి రాల్ఫ్ని ఎలాగోలా పడేసి కట్టేస్తారు. అక్కడితో అంతా ఓకే అయిందని అందరూ కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఫ్లైట్లో ఉన్న ఈ గందరగోళ పరిస్థితి వల్ల ఫారెస్ట్ ఫ్లైట్ని దగ్గర ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండని అనౌన్స్ చేస్తాడు. ప్లేన్ కిందకి దిగేటప్పుడు చాలా షేక్ అవుతుంటుంది. ఆ కుదుపులకి రాల్ఫ్ బాడీ ఒక సైడ్కి గుద్దుకుంటూ ఉంటుంది. వాడి తలకేమైనా అవుద్దేమో అని జెన్నీ అండ్ పౌలా వాడిని లేపి సీట్లో కూర్చోబెడతారు. పౌలా రాల్ఫ్కి సీట్ బెల్ట్ పెట్టాలని చూస్తుంటుంది. బట్ మనోడికి పొట్ట చాలా హెవీగా ఉంటుంది కదా, సో ఆ సీట్ బెల్ట్ ఎంత పెడుతున్నా కూడా పట్టదు. ఆ టైంలో రాల్ఫ్ మేల్కొని పౌలా మూతి మొత్తాన్ని కొరికేయడంతో ఆమె మూతి మొత్తం డ్యామేజ్ అవుద్ది. పౌలా, జెన్నీ ఇద్దరూ భయంతో ఒక మూలకు వెళ్ళిపోతారు. ఈ రాల్ఫ్ మళ్ళీ పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తుంటే మళ్ళీ అందరూ కలిసి వాడిని బాత్రూంలో లాక్ చేస్తారు. చివరికి ప్లేన్ ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుద్ది. కానీ గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు మాత్రం ప్లేన్ని లోపలికి రానివ్వకుండా కాసేపు వెయిట్ చేయండి అని ఫారెస్ట్కి చెప్తారు. ప్లేన్ అంతా గందరగోళంగా ఉంది. అర్జెంటుగా మెడికల్ హెల్ప్ కూడా కావాలని తెలిసినా కూడా వీళ్ళేంటి వెయిట్ చేయమంటున్నారని ఫారెస్ట్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. మరోవైపు పౌలాకి బాగా బ్లీడింగ్ అవుతుంటుంది. షైలా ఎమర్జెన్సీ మెడికల్ కిట్తో ఏదో కాస్త ట్రీట్మెంట్ చేస్తుంది, కానీ దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఇమీడియట్గా పౌలాకి మెడికల్ సపోర్ట్ కావాలి. సో ఫారెస్ట్ రూల్స్ని బ్రేక్ చేసి అన్అసైన్డ్ గేట్ ద్వారా ప్లేన్ని లోపలికి పోనివ్వాలని డిసైడ్ అవుతాడు. అక్కడున్న బ్యాగేజ్ హ్యాండ్లర్ ఎడ్ ప్లేన్ రావడం చూసి గేట్ని ఓపెన్ చేస్తాడు. ప్యాసింజర్స్ అందరూ ప్లేన్ దిగుతుంటే రాల్ఫ్ బాత్రూమ్ డోర్ని పగలగొట్టుకుని బయటికి రావాలని చూస్తుంటాడు. సో ఫారెస్ట్ అండ్ విల్సీ డోర్ని గట్టిగా పట్టుకుంటారు. అందరూ ప్లేన్ దిగి వెళ్ళిపోతారు, కానీ బెవ్ అండ్ కింగ్స్టన్ మాత్రం ప్లేన్లోనే ఉంటారు. కింగ్స్టన్ నడవలేడు కదా, సో ఎవరో ఒకరు హెల్ప్ చేసి దించాలి. ఎవరికి వాళ్ళు భయంతో ప్లేన్ దిగుతారే గానీ వీళ్ళని మాత్రం పట్టించుకోరు. ఎడ్ వాళ్ళందరినీ గేట్ అదర్ ఎండ్కి తీసుకెళ్తాడు, కానీ అక్కడ డోర్ లాక్ చేసి ఉంటుంది. ఎడ్ రేడియోలో రిక్వెస్ట్ చేసినా కూడా అవతల నుంచి ఎవరూ ఆన్సర్ ఇవ్వరు. ఇక వేరే దారి లేక ఎంప్లాయ్ ఎంట్రన్స్ ద్వారా అందరినీ స్టేజింగ్ ఏరియా దగ్గరికి తీసుకెళ్తాడు. ఎడ్ చుట్టుపక్కల ఉన్న డోర్స్ అన్నిటినీ చెక్ చేస్తే ప్రతి చోట డోర్స్ లాక్ చేసి ఉంటాయి. పవర్ బాక్స్ని చూసిన ఎడ్కి అర్థమైన విషయం ఏంటంటే ప్లేన్లో వచ్చిన ప్రతి ప్యాసింజర్ని ఎయిర్పోర్ట్లో లాక్ చేశారని అండ్ అక్కడున్న సీసీటీవీస్ ద్వారా వాళ్ళందరినీ గమనిస్తున్నారని ఎడ్కి అర్థమవుతాయి. అసలు ఏం జరుగుతుందని అందరూ ప్యానిక్ అయ్యి మాట్లాడుకుంటుండగా సడన్గా సైరన్స్ మోగుతాయి. సడన్గా ఈ సైరన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని విండోలో నుంచి చూస్తే అంబులెన్స్లు, పోలీస్ జీపులు ఆ ప్లేస్ని చుట్టుముట్టి ఉంటాయి.
ఎవరినైనా మేము హెల్ప్ కోసం లోపలికి పంపే వరకు మీరందరూ క్వారంటైన్లో ఉండాలని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మీ వల్లే మేము ఇక్కడ ఇరుక్కున్నామని ప్యాసింజర్స్ అందరూ జెన్నీ మీద అరవడం స్టార్ట్ చేస్తారు. జెన్నీకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఆ టైంలో శైల కలగజేసుకుని నా లగేజ్ బ్యాగ్లో మెడికల్ కిట్ ఉంది, సో దాన్ని కానీ తెస్తే పౌలాకి హెల్ప్ అవుద్దని చెప్తుంది. జెన్నీ తనతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ని తీసుకుని ఫ్లైట్లో ఉన్న శైల లగేజ్ తీసుకురావడానికి వెళ్తుంది. కానీ అదే టైంలో వీళ్ళ దరిద్రానికి పవర్ పోతుంది. ఎడ్ ఫ్లాష్ లైట్ వేస్తాడు. ఇక అందరూ ప్లేన్లోకి వెళ్తారు. తీరా చూస్తే ఫ్లైట్లో విల్సీ అండ్ ఫారెస్ట్ అక్కడ ఉండరు. ఇంతకుముందు రాల్ఫ్ని బాత్రూమ్ నుండి బయటకు రాకుండా డోర్ ఆపుతున్నారు కదా ఇద్దరు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని అనుకుంటారు. జెన్నీ బాత్రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తే బాత్రూమ్ అంతా భయంకరంగా బ్లడ్తో నిండి ఉంటుంది. ప్రిస్టన్ తన ల్యాప్టాప్ కోసం చూస్తుంటే కింగ్స్టన్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అతని వైఫ్ బెవ్ మాత్రం అక్కడ ఉండదు. వీళ్ళు కింగ్స్టన్ని అలా సడన్గా చూసి కాస్త భయపడి అతని వైఫ్కి ఏమైంది, ఆమె కూడా ఇక్కడే ఉండాలి కదా అని కాస్త టెన్షన్ పడతారు. మన కింగ్స్టన్ మాట్లాడలేడు కదా, సో జరిగిన విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోతాడు. కానీ తెలివిగా కళ్ళతో కిందున్న ప్లాస్టిక్ కప్స్ని చూపిస్తాడు. వాటిని ఎవరో నమిలి కింద పడేసినట్టుగా ఉంటాయి. కట్ చేస్తే జెన్నీ శైలా మెడికల్ కిట్ తీసుకొస్తుంది అండ్ నెయిల్ తన సూట్ కేసు నుండి గన్ తీసుకుంటాడు. మెడికల్ కిట్ తీసుకుని పైకొచ్చిన జెన్నీకి ప్రిస్టన్ ల్యాప్టాప్కి బ్లడ్ అయి ఉండడం కనిపిస్తుంది. జెన్నీకి బాగా భయం వేసి లైట్ వేసి అంతా చూస్తుంటే కో పైలట్ విల్సీ జంతువులాగా మురుగుతూ నోటి నిండా రక్తంతో తిరుగుతుంటాడు. విల్సీని అలా చూసి జెన్నీ బాగా భయపడిపోతుంది. కానీ జెన్నీకి ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా ప్రిస్టన్ జెన్నీ మీద అటాక్ చేస్తాడు. బట్ నెయిల్ ఫారెస్ట్ని షూట్ చేయడంతో అతను చనిపోతాడు. ఇక వాళ్ళు వెంటనే ప్లేన్ నుంచి బయటకు వస్తారు. గేట్ కారిడార్ దగ్గర కింగ్స్టన్ వీల్ చైర్ నుండి కింద పడిపోయి ఉండడంతో వాళ్ళు అతన్ని పైకి లేపుతారు. పక్కనే వాళ్ళకి ప్రిస్టన్ కింద పడిపోయి ఉండడం కనిపిస్తుంది అండ్ ప్రిస్టన్ మెడ దగ్గర ఎవరో కొరికి ఉండడం చూస్తారు. ఆ పక్కనే బెవ్ ఏడుస్తూ హెల్ప్ చేయండి అని అంటుంటుంది. బట్ సడన్గా తను జాంబీలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. వీళ్ళు ఫాస్ట్గా లోపలికి వచ్చేసి బెవ్ని లోపలికి రానివ్వకుండా డోర్ లాక్ చేసేస్తారు. శైలాకి మెడికల్ కిట్ అందడంతో తను పౌలాకి ట్రీట్మెంట్ చేస్తుంది. బెవ్ డోర్ని నెట్టుకుని రాకుండా హెన్రీ అండ్ ఎడ్ డోర్కి కొన్ని వస్తువులని అడ్డంగా పెడతారు. జెన్నీ ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తుండగా తనకు ఒక ప్లేస్లో బ్లడ్ కనిపిస్తుంది. ఇన్ఫెక్ట్ అయిన ఎవరూ కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడ్డాం కదా, మరి ఈ బ్లడ్ ఏంటి, ఎవడైనా లోపలికి వచ్చాడా అని జెన్నీ టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే శైలా అందరితో ఇది మనకు తెలిసిన డిసీజ్లా లేదని చెప్తుంది. అప్పుడు జెన్నీకి న్యూస్లో CDC వాళ్ళు సరౌండ్ చేసిన బిల్డింగ్ గురించి గుర్తొస్తుంది అండ్ ఆ బిల్డింగ్ని కూడా క్వారంటైన్లో ఉంచారని చెప్తుంది. ఆ టైంలో హెన్రీ తెచ్చిన ర్యాట్ ఒకటి ఎలా వస్తుందో ఏమో కానీ అది కింగ్స్టన్ గుండు మీదకు దూకుద్ది. అది గమనించిన జార్జ్ వెంటనే దాన్ని తోసేస్తాడు. బట్ అప్పటికే ఆ ర్యాట్ కింగ్స్టన్ని కొరికేసి ఉంటుంది. ఇక వాళ్ళు ఆ ర్యాట్ని పట్టుకుని ఒక బకెట్లో పెట్టేస్తారు. ర్యాట్ కింగ్స్టన్ని కొరికిన ప్లేస్లో శైలా మెడిసిన్ రాస్తుంది. ఎలాగూ కొంతసేపు అయిన తర్వాత కింగ్స్టన్ అండ్ పౌలా ఇద్దరూ జాంబీస్గా మారతారు కదా అని వాళ్ళిద్దరినీ కూడా క్రేట్లో పెడతారు. ఆ తర్వాత ఎడ్ గ్లౌస్ వేసుకుని ఆ ర్యాట్ని చెక్ చేస్తే దాని లెగ్కి ఒక ల్యాబ్ ట్యాగ్ ఉంటుంది అండ్ దాని కళ్ళు మరీ ఎర్రగా ఉంటాయి. జార్జ్ అందరితో అవి తెచ్చింది హెన్రీనే, అతను వీటి గురించి ఏదో దాస్తున్నాడని అంటాడు. కానీ హెన్రీ మాత్రం జార్జ్ మాటల్ని ఒప్పుకోడు. జెన్నీ హెన్రీని పక్కకు తీసుకువెళ్ళి నిజం చెప్పమని అడుగుతుంది. అప్పుడు హెన్రీ నిజంగానే ఏం లేదని అంటాడు. కట్ చేస్తే సడన్గా ఎక్కడి నుంచి వస్తాడో ఏమో కానీ రాల్ఫ్ అక్కడికి వచ్చి జెన్నీ మీద అటాక్ చేస్తాడు. హెన్రీ రాల్ఫ్ని ఆపాలని ట్రై చేస్తుంటాడు. బట్ వాడు మాత్రం ఆగకుండా జెన్నీని కొరకాలని చూస్తుంటాడు. వీళ్ళ అరుపులు మిగిలిన వాళ్ళకి వినిపించి అందరూ అక్కడికి వచ్చి రాల్ఫ్ని ఆపుతారు. కట్ చేస్తే ఎడ్కి CDC వాళ్ళు అక్కడికి వచ్చారని రేడియోలో మెసేజ్ వస్తుంది. ఇక అందరూ కాస్త ఊపిరి పీల్చుకొని బయటపడొచ్చరా అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తారు. 4 ఆఫీసర్స్ గన్స్తో లోపలికి వస్తారు కానీ వీళ్ళను మాత్రం బయటకు వదలరు. ఆ ఆఫీసర్స్ ర్యాట్ని అండ్ నెయిల్ దగ్గర ఉన్న గన్ని తీసేసుకుంటారు. ఇక వాళ్ళు పౌలాకి కింగ్స్టన్కి ఇంజెక్షన్స్ వేస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అని ప్యాసింజర్స్ ఆఫీసర్స్ని అడుగుతారు. కానీ ఆ ఆఫీసర్స్ మాత్రం ఏం చెప్పకుండా ఇదొక ప్రోటోకాల్, మీ అందరూ కూడా ఇంజెక్షన్స్ వేయించుకోవాలని అంటాడు. కానీ వాళ్ళు మాత్రం దానికి ఒప్పుకోరు. ముసలామ లూయిస్ మాత్రం ముందుకొస్తుంది. అదే సమయంలో ఆ ముసలామ పిల్లి ఆమెను కరిచి అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఆఫీసర్స్ పిల్లిని షూట్ చేస్తారు కానీ ఒక్క బుల్లెట్ కూడా దానికి తగలదు. ఆ టైంలోనే కింగ్స్టన్ జాంబీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఆఫీసర్ని కరుస్తాడు. మిగిలిన ఆఫీసర్స్ కింగ్స్టన్ని షూట్ చేసి చంపేసి ఇంజూర్ అయిన ఆఫీసర్ని తీసుకుని డోర్ ఓపెన్ చేయాలని చూస్తే డోర్ లాక్ అయి ఉంటుంది. సో లాక్ని షూట్ చేసి డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళు బయటకు వెళ్తారు. తప్పించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని హోర్స్ట్ కూడా గేట్ నుండి బయటకు వెళ్తాడు. ఈ ఆఫీసర్స్ని హోర్స్ని బయటున్న పోలీసులు షూట్ చేసి చంపేస్తారు. కానీ ఒక ఆఫీసర్ మాత్రం చనిపోడు. అతని కాలులో బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. సో ప్యాసింజర్స్ ఆ ఆఫీసర్ని వెంటనే లోపలికి లాక్కొస్తారు.
ఆ టైంలో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ అరుపులు విని వాళ్ళు తమ వైపే వస్తున్నారని అర్థమై మిగిలిన వాళ్ళందరూ భయంతో ఒక కంటైనర్లో దాక్కోవడానికి వెళ్తుంటారు. ఆ టైంలో నెయిల్ నోటి నుండి నొరగ రావడం సూజన్ చూస్తుంది. నెయిల్ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడని సూజన్ని హెన్రీ లాక్కెళ్ళిపోతాడు. కంటైనర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసర్కి హెన్రీ గన్ పాయింట్ చేసి అసలు నీకేం తెలుసో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని బెదిరిస్తాడు. ఆ ఆఫీసర్ తనకు తెలిసిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ ఆఫీసర్ సిడిసిలో పార్ట్ కాదు, ఇతను సిబిడిటీలో ఒక మెంబర్. సిబిడిటీ అంటే కెమికల్ బయోలాజికల్ డొమెస్టిక్ టెర్రరిజం. సిబిడిటీకి చెందిన ఒక యూనిట్ ఎల్ఏలోని ఒక బిల్డింగ్ని చుట్టుముడతారు కదా, కానీ ఆ బిల్డింగ్లో వీళ్ళకి ఎవరూ దొరకరు. బట్ ఆ బిల్డింగ్లోని ఒక ఫ్లాట్లో బయో టెర్రర్ ల్యాబొరేటరీని క్రియేట్ చేసి ఉండడం కనిపెడతారు. ఆ ల్యాబ్ని కొంతమంది బయో టెర్రరిస్టులు సీక్రెట్గా నడుపుతున్నారు. ఇంతకుముందు వేసిన ఇంజెక్షన్స్ అయినా సరే ఎక్స్పెరిమెంటల్ యాంటీడోట్సే తప్ప అవన్నీ పర్ఫెక్ట్ యాంటీడోట్స్ కాదు. ఆ డిసీజ్ వచ్చింది కూడా ర్యాట్స్ వల్లే అని చెప్పి నెక్స్ట్ మీ అందరి మీద యాంటీడోట్స్ని ట్రై చేయాలని మేము ఇక్కడికి వచ్చామని చెప్తాడు. ఇక వెంటనే హెన్రీ చేతిలో ఉన్న గన్ తీసుకుని తనని తనే షూట్ చేసుకుని ఆఫీసర్ చనిపోతాడు. కట్ చేస్తే ఒక ఓల్డ్ డ్రైనేజ్ టన్నెల్ ద్వారా మనందరం ఇక్కడి నుంచి బయటపడి తప్పించుకోవచ్చని ఎడ్ ఆ టన్నెల్ గురించి అందరితో చెప్తాడు. కానీ ఆ టన్నెల్ ఎటువైపు ఉందో ఎడ్కి కూడా తెలీదు. సో ఆఫీస్ బ్లూ ప్రింట్స్ని యూజ్ చేసి టన్నెల్ ఎటువైపు ఉందో కనిపెట్టాలని అనుకుంటారు. అయితే సడన్గా విల్సీ కంటైనర్ పై నుండి ఎడ్ చెయ్యి పట్టుకుంటాడు. హెన్రీ విల్సీని షూట్ చేయాలని చూస్తాడు కానీ బుల్లెట్స్ అయిపోయి ఉంటాయి. అక్కడున్న ఒక బటన్ నొక్కితే కంటైనర్ పైకి వెళ్తుంది. సో ఆ విషయాన్ని ఎడ్ జార్జ్కి చెప్పడంతో జార్జ్ వెంటనే ఆ బటన్ని నొక్కుతాడు. ఇక కంటైనర్ పైకి వెళ్ళి విల్సీ బీమ్కి క్రష్ అయ్యి చనిపోతాడు. ఆ తర్వాత అందరూ కంటైనర్ నుండి బయటకు వచ్చి ఎడ్ వెనకే వెళ్తుంటారు. కానీ హెన్రీ వాళ్ళలో లేడని జెన్నీకి అర్థమవుతుంది. వెనక నడుస్తున్న నికాని సడన్గా ఒక జాంబీ లాగేస్తుంది. సో ఆ గ్రూప్ అందరికీ భయం వేసి ఫాస్ట్గా స్టెయిర్స్ ఎక్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళంతా వెళ్తుంటే పౌలా చెయ్యడ్డు పెట్టి జెన్నీని కింద పడేస్తుంది. అప్పటికే పౌలా కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. తన ఫ్రెండ్ కూడా పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిందనే నిజాన్ని జెన్నీ అర్థం చేసుకుని ఒక రెంచ్తో పౌలాని బాగా కొట్టి ప్లాట్ఫామ్ నుండి కింద పడేసి చంపేస్తుంది. ఇక మిగిలిన వాళ్ళందరూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి బ్లూ ప్రింట్స్ని సాధిస్తారు. ఆ టైంలో జార్జ్ వాళ్ళతో హెన్రీ బ్యాగ్లో తను చూసిన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ డాక్యుమెంటరీ గురించి చెప్తాడు. బ్లూ ప్రింట్స్ దొరికాయి, ఎలాగోలా తప్పించుకోవచ్చని అందరూ అనుకుంటుండగా నెయిల్ అండ్ సూజన్ వాళ్ళున్న ప్లేస్కి వచ్చి అటాక్ చేయాలని ట్రై చేస్తారు. కానీ సడన్గా హెన్రీ అక్కడికి వచ్చి వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే హెన్రీని కూడా జాంబీస్ కరిచాయని ఎడ్ చూస్తాడు. హెన్రీ బ్యాగ్లో చూసిన ఒక బాక్స్ని జార్జ్ ఓపెన్ చేస్తే అందులో కొంచెం మెడిసిన్ అండ్ ఒక సిరంజ్ ఉంటాయి. ఇక ఫైనల్గా తనే ఆ ర్యాట్స్ని తెచ్చానని సిబిడిటీ ఆఫీసర్స్ చెప్పిన బయో టెర్రరిస్ట్ గ్రూప్లో తను కూడా ఒక మెంబర్ని అని హెన్రీ నిజం ఒప్పుకుంటాడు. రోజు రోజుకి మనుషులందరూ స్వార్థపరుల్లా మారిపోతున్నారు. అందరివి కూడా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్సే. సో మనుషులందరినీ చంపేయడమే మా గ్రూప్ గోల్ అని హెన్రీ చెప్తాడు. ఆ యాంటీడోట్ కానీ ఇవ్వకపోతే జెన్నీని షూట్ చేసి చంపేస్తానని జార్జ్ని బెదిరిస్తాడు. హెన్రీని ఆపుదామని ఎడ్ ప్రయత్నించగా హెన్రీ చేతిలో ఉన్న గన్ ఫైర్ అయ్యి ఎడ్ చనిపోతాడు. మిగిలిన వాళ్ళు భయపడి హెన్రీకి యాంటీడోట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత హెన్రీ జార్జ్కి గన్ పాయింట్ చేసి తనతో తీసుకెళ్తాడు. జెన్నీ హెన్రీని ఆపాలని చూస్తుంది. బట్ హెన్రీ ఆమెని కొట్టి జార్జ్ని బ్లూ ప్రింట్స్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జెన్నీ అండ్ షైలా ఇద్దరూ హెన్రీని కనిపెట్టి జార్జ్ని కాపాడాలని వేర్వేరుగా వెతుక్కుంటూ వెళ్తారు. కట్ చేస్తే జాంబీగా మారిన ప్రెస్టన్ జెన్నీ మీద అటాక్ చేస్తాడు. ఆల్మోస్ట్ జెన్నీని పట్టేసుకుని చంపైపోతుంటాడు. కానీ జెన్నీ వాడిని గట్టిగా తన్నుద్ది. అయినా వాడు ఆగకుండా వస్తుంటాడు. ఇక జెన్నీ ప్రెస్టన్ని కన్వేయర్ బెల్ట్ మెషిన్తో కొట్టి చంపేసి జార్జ్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. జార్జ్ కనిపించడు కానీ ఇన్ఫెక్ట్ అయిన నికా ఎదురవుతుంది. పాపం ఫస్ట్ నుండి జెన్నీకి అన్ని కష్టాలు. ప్రతి ఒక్కరూ తన మీదే అటాక్ చేస్తుంటారు. నికాని చూసిన జెన్నీకి భయం వేసి వెంటనే వెనక్కి తిరుగుద్ది. అప్పుడే అక్కడికి షైలా వస్తుంది. షైలా తన దగ్గర ఉన్న థర్మల్ గాగుల్స్ని జెన్నీకి పెట్టి నన్ను కూడా వాళ్ళు కరిచారు, సో నువ్వు వెళ్ళి జార్జ్ను వెతుకు అని చెప్తుంది. షైలా వెంటనే పక్కకు వెళ్ళి గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే ఆ అరుపులకి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ తన దగ్గరికి వస్తారు. ఈలోగా జెన్నీ తప్పించుకోవచ్చు. అనుకున్నట్టుగానే జాంబీస్ అన్ని షైలా మీద పడి చంపేస్తాయి. మరోవైపు జెన్నీ జార్జ్ కోసం వెళ్తుంటది. జెన్నీకి హెన్రీ చేసిన ఒక హోల్ కనిపించి బయటకు వెళ్లాలని దాంట్లోకి వెళ్ళగానే ముసలాం ఉంది కదా లూయిస్, ఆమె వచ్చి అటాక్ చేస్తుంది. కానీ జెన్నీ రెంచ్తో ఆ ముసలామని గట్టిగా కొట్టడంతో తను పడిపోద్ది. ఇక అక్కడి నుంచి వెళ్తున్న జెన్నీకి నేల మీద బ్లడ్ డ్రాప్స్ కనిపిస్తాయి. తను భయంగానే ముందుకు వెళ్తుంటది. ఆ బ్లడ్ని ఫాలో అవుతూ వెళ్తున్న జెన్నీకి ఒక చోట బ్లూ ప్రింట్స్ అండ్ ఒక నిచ్చెన పక్కన హెన్రీ షర్ట్ కనిపిస్తుంది. జెన్నీ ఆ ల్యాడర్ ద్వారా డ్రైనేజ్ టన్నెల్ వైపు వెళ్తుంది. అక్కడ ల్యాడర్ కింద జెన్నీకి జార్జ్ కనిపించి హెన్రీ వేసుకున్న యాంటీడోట్ పనిచేయడం లేదు, తను కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడని చెప్తాడు. అదే టైంలో సడన్గా హెన్రీ వచ్చి జెన్నీ మీద అటాక్ చేస్తాడు. జెన్నీ కూడా హెన్రీతో ఫైట్ చేస్తుంటది.
ఆ టైంలో తన గాగుల్స్ కింద పడిపోతాయి. ఇక వెంటనే జార్జ్ ఆ గాగుల్స్ని పెట్టుకుని హెన్రీని షూట్ చేయడంతో వాడు కింద పడిపోతాడు. ఇక జెన్నీ ఆ గాగుల్స్ని పెట్టుకుని రెంచ్తో హెన్రీని కొట్టి చంపేస్తుంది. అప్పుడే అక్కడికి మంటలు వస్తుంటాయి. సో బయటున్న పోలీసులు ఈ ప్లేస్ అంతా తగలబెట్టాలని చూస్తున్నారని జెన్నీకి అర్థమవుతుంది. ఇక ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వీళ్ళు బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటారు. జెన్నీకి బ్యాగేజ్ టన్నల్ కనిపించడంతో దాని లిడ్ని గట్టిగా తన్ని టన్నెల్ ఓపెన్ చేస్తుంది. కానీ జార్జ్కి దాని లోపలికి వెళ్దామంటే భయం వేస్తుంటుంది. సో జెన్నీ ఆ గాగుల్స్ని జార్జ్కి పెట్టి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, నువ్వు ముందు వెళ్ళు అని చెప్తుంది. ఆ తర్వాత తను కూడా జార్జ్ వెనకాలే వెళ్తుంటుంది. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జెన్నీని కూడా హెన్రీ కరిచే ఉంటాడు. జెన్నీకి ఆ విషయం ఇప్పుడు తెలుస్తుంది. ఈ జార్జ్ ఏమో నువ్వు లేకుంటే నేను బయటకు వెళ్ళనని బాధపడుతుంటాడు. అప్పుడు జెన్నీ జార్జ్ ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని, సరే నేను నీ వెనకే వస్తాలే, నువ్వు ముందు పదా అని అంటది. ఫైనల్గా జార్జ్కి ఎగ్జిట్ కనిపిస్తుంది. బట్ అక్కడ ఇనుప కడ్డీలతో క్లోజ్ చేసి ఉంటారు. కానీ జార్జ్ చిన్నపిల్లాడే కదా, వాడు ఆ రాడ్స్ మధ్య నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ లాస్ట్ మూమెంట్లో జెన్నీ కూడా పూర్తిగా జాంబీగా మారిపోయి జార్జ్ మీద అటాక్ చేస్తుంది. బట్ జార్జ్ తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. జెన్నీ ఏమో ఆ రాడ్స్ మధ్య పట్టదు, సో తను లోపలే ఉండిపోద్ది. కట్ చేస్తే ఆ ప్లేస్ అంతా కాలిపోయి జెన్నీ కూడా చనిపోతుంది. జార్జ్ మాత్రం బతికి బయటపడతాడు. అందరూ చనిపోయారు, ఇక వైరస్ అంతా పోయిందిలే అని అనుకునే టైంకి ఆ ముసలావిడ క్యాట్ ఉంటుంది కదా, అది బతికే ఉంటుంది. అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యిందిగా, సో అది సిటీ వైపు వెళ్తుంది. మరి నెక్స్ట్ పార్ట్లో ఈ క్యాట్ వల్ల ఎంతమంది చనిపోతారో చూడాలి. ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.